సో హేగా వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. సో మనమైతే ఇప్పుడు వచ్చేసినాం గైజ్ ఇక్కడ లక్ష్మి కూడా మన గణేష్ ఆర్ట్స్కి. సో ఇక్కడైతే గణేషులు అయితే చూసాం మనం ఇలా. సో గైజ్ మన వాళ్ళు అయితే ఫుల్ రాత్రి మొత్తం పనిచేసి పడుకున్నారు. సో మా బంధువులను పట్టుకొని వచ్చిన గైజ్ ఇక్కడైతే గణేషులు అయితే చూడొచ్చు ఎంత క్రేజీ ఉన్నాయి. సో ఇక్కడ గొప్పతనం వచ్చేసి మాత్రం గైజ్ పంచ మాత్రం ఒరిజినల్ది ఉంటుంది గైజ్. ఇగో పంచ మాత్రం ఒరిజినల్ది ఉంటుంది. సో లుక్ అయితే చూడవచ్చు గణేశుడు మన సోలాపూర్ టైఫాయిడ్ ఉంది. ఓ ఇక్కడ కిరాకుండా అంటే ఇవే రాబోయే పంచలు కదా. సోలాపూర్ అరే ఇది లాల్బాగా గైజ్ సోలాపూర్ అంటే ఇగో పంచాయతీ ఒరిజినల్ది. సో ఇగో మినిమం ఎన్ని ఫీట్స్ ఉంటాయరా పంతులు? 15 ఫీట్ కదా గైజ్. 15 ఫీట్స్ ఉంటాయి. 15 తక్కువ అంటే ఐ థింక్ 12 ఉండొచ్చు, 15 కూడా ఉంటాయి. సో ఇవైతే ఇంకా రెడీ అవుతున్నాయి. రెడీ అయిన తర్వాత పీస్ ఇట్లనే ఉంటుంది. సో సేమ్ కదా, సేమ్ పీసెస్ గైజ్. ఇది అయితే ఇంకా చూడొచ్చు అవసరం. నా లడ్డు చెయ్యలే పంతులు కీస్ ఉన్నాయని తన గోయింగ్ సీ ఆన్ బైక్స్ నాట్ హ్యావింగ్ మీ. సో గైజ్ కీస్ అయితే మర్చిపోయినాం మనం. సో ఇదైతే ఐ థింక్ మన లాల్బాగ్ టైప్ ఉంది. సో ఇప్పుడైతే ట్రెండింగ్ మొత్తం ఇవే అవుతున్నాయి గణేషులు. సో నేనైతే కీస్ మర్చిపోయినా, మామూలుకి పోమని చెప్పిన పంతులకి. సో ఏం చేద్దాం చెప్పండి. సో ఇది చూడొచ్చు గైస్ ఇంకా సూపర్ ఉంది. ఇంకా వర్క్ అయితే అవుతుంది, ఇంకా కంప్లీట్ కాలే. సో ఇది కూడా అవసరం ఉంది. ఒక్క నిమిషమా. సో ఇక్కడైతే ఇంకా రెడీ కాలేవు, రెడీ అవుతున్నాయి. ఇంకా కలరింగ్ వర్క్ అయితే అవుతుంది. సో చూడొచ్చు ఎంతో సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. సో అక్కడ కూడా చిన్న గణేషులు ఉన్నాయి. కావాలంటే మీకు ఇక్కడ నచ్చింది అనుకో గణేషులు ఇక్కడైతే మీరు కొనవచ్చు. సో ఇక ఇక్కడ నంబర్ కూడా పెడుతున్నా ఓనర్ది. సో ఇంకా బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే కంప్లీట్ కాలే, ఇంకా రెడీ అవుతున్నాయి కదా. ఇంకా పండుగ దగ్గరనే ఉంది, ఇంకా 20 రోజులు ఉంది. సో మళ్ళీ ఇంకొక షెడ్లో పోదాం. లక్ష్మి కూడా దుల్లిపేటకి ఢీ కొడుతుంది గైజ్. ఇది ఇక్కడ సైడ్ అయితే చెప్తున్నా కదా, తోపు అంటే తోపు గణేషులు ఉంటాయి గైజ్. మా లాల్ దర్గా రాజా వచ్చింది కూడా గణేషుడు ఇక్కడ నుంచే తీసుకొచ్చినారు. సో ఇక్కడైతే చూడవచ్చు ఇంకా చాలా పెద్దగా ఉన్నాయి. పంతులు 20 ఫీట్ ఉంటుందా గైజ్? పక్కా 20 ఫీట్స్ అయితే ఉంటాయి గణేషుడు అయితే. సో మాకైతే చూస్తూనే అర్థమవుతుంది. సో ఇక్కడైతే పెయింట్ పని ఇంకా కాలే, ఇంకా గణేషుడు రెడీ కాలే గైజ్. గణేషులు ఇంకా కంప్లీట్గా రెడీ కాలేవు. ఐ థింక్ చూడొచ్చు 15 ఫీట్స్ 20 ఫీట్స్ దాకా ఉండొచ్చు. 24 ఫీట్సా? 24 ఫీట్స్ అంట గైస్. మనకంత అంత ఐడియా లేదు. సో ఇది ఇంకా రెడీ కాలేవు. ఒక్క గణేష్ కూడా కంప్లీట్గా రెడీ కాలే. కంప్లీట్గా రెడీ అయితే మనకు ఐడియా ఉంటుంది. సో ఇంకా ఇగో గైస్ కాలే కూడా ఎంత పెద్దగా ఉంది. ఇగో డ్రమ్ కానీ పెద్దగా ఉంది గణేషుని కాలే. సో ఇక్కడ పెయింట్ వర్క్ నడుస్తుంది. ఇంకా గణేషులు ఏవి కంప్లీట్గా కాలేవు. ఏది దేనికి? ఓల్డ్ సిటీకా రాజా తెలియదు మనకైతే. సో నడవని చూసాం. బైక్ కేసు నీ దగ్గర ఉన్నాయా పంతులు? గాయస్ ఇంకా గణేషులు అయితే మ్యాక్సిమం అయితే కంప్లీట్ కాలేవు. కొంచెం రెడీ అవుతున్నాయి. సో పండుగ ఇంకా 20 రోజుల్లో ఉంది. సో చిన్న గణేషులు ఇగో చిన్న గణేషులు గాయస్ చూడొచ్చు. లాస్ట్ ఇయర్ అనుకుంటా ఇట్లా బయట పెట్టేస్తారు కాబట్టి వర్షానికి దానికి ఇగో ఇట్లా అయిపోతే మొత్తం. సో గాయస్ అక్కడ ఉన్నాయి చూడొచ్చు పెద్దగా వినాయకులు చూసాం. అక్కడ ఒక చిన్న టెంపుల్ కూడా కట్టినారు మంచిగా. గాయస్ వర్షం కూడా స్టార్ట్ అయింది. ఇదేం వర్షం అక్కడ సైడ్ పడతలే కానీ ఇక్కడ వర్షం పడుతుంది ఫుల్. గాయస్ ఈ గణేషులు చూడొచ్చు చాలా పెద్దగా ఉన్నాయి. సో ఇక్కడైతే రెడీ అవుతుంది. ఇంకా రెడీ చేస్తుంది మనోడైతే. సో మా పంతులోడు అక్కడిక్కడ తిరుగుతూనే ఉండవు. సో ఇదైతే కూడా గైస్ మినిమం అయితే 15 ఫీట్ అయితే ఎగ్జాక్ట్ ఉంటుంది గణేషుడు. ఇంకా కలరింగ్ సగం అయింది చూడొచ్చు. పైన అయితే సూపర్ ఉంది. ఇంకా అయితే కింద అయితే కలరింగ్ కాలే, ఇంకా వర్క్ అయితే అవుతుంది. సో ఇవన్నీ అయితే ఒక నిమిషం. ఇది కూడా వేరే పీస్ గైస్, సేమ్ పీసెస్ అనుకుంటా. ఇంకా వర్క్ అయితే అవుతుంది. సో ఇదైతే లక్ష్మి కూడానే. మీకైతే కాంటాక్ట్ కావాలంటే కాంటాక్ట్ కావచ్చు. ఓనర్ నెంబర్ కూడా ఉంది దీనిపైన. ఇంకా రెడీ అవుతున్నాయి, ఇంకా రెడీ కాలేవు ఎగ్జాక్ట్ అయితే. అన్నీ సగం పెయింట్ వేసి ఉంచినారు.
ఇది పంతులు ఇది అదే కదా షీట్ కదా ఇది షీట్ రా ఇలానే పెట్టి తయారు చేస్తారు కదా గణేషుని షేపు. సో ఇది ఎన్ని ఫీట్ ఉండొచ్చు 12 13 15 10 ఇది చాలా పెద్దగా ఉంది గైస్. లడ్డు చేయి పర్ఫెక్ట్ మా పంతులాడే సరిపోతాడు చేయిలా నాడు. ఈ టైం వరకు ఇంకా రెడీ కావాలి కానీ వచ్చే వీక్ వరకు అయితే రెడీ అవుతాయి. సో ఇంకా 20 days టైం ఉంది కుక్క. సో గైజ్ ఇదైతే చూడొచ్చు మన శ్రీ మహావిష్ణు ఎంత పర్ఫెక్ట్ రెడీ చేసినారు. సో ఇంకా అయితే టైం ఉంది కాబట్టి మనకైతే ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా 20 days ఉన్నాయి. 10 days ముందు అయితే మొత్తం ఇలా చేసేస్తుంది. సో అదే షేప్ లేచి అదే షేప్ రెడీ చేస్తారు గైజ్. గణేషుని ఒరిజినల్ స్ట్రక్చర్ వచ్చేసి ఇదే. ఆ పెద్ద అయితే ఆర్డర్ ఇవ్వాలి గైజ్. గైస్ ఓహో ఈ పీస్ గైస్ ఈ పీస్ అయితే చూడొచ్చు ఎంత పర్ఫెక్ట్ ఉంది. సూపర్ అంటే సూపర్ ఉంది కదా. బయట అయితే వర్షం కూడా స్టార్ట్ అయింది. సో ఇది 10-12 feet ఉంటుంది గైజ్ అయితే పక్క. ఓ గైజ్ చాలా మస్తు ఉంది. వర్షం అయితే బయట ఫుల్ కుప్ప పడుతుంది. సో గైజ్ ఇవి చిన్న గణేషులు అయితే మేము చిన్న ఉన్నప్పుడు మస్తు ఫేమస్ ఉన్నాయి గైజ్. ఇట్లా కూర్చున్నాయి. ఇప్పుడు కూర్చున్నాయి అయితే చాలా రేరు. సో ఇట్లా సోలాపూర్ టైపు మన లాల్బాగ్ టైపే పెడుతున్నారు ఇప్పుడైతే. సో మ్యాక్సిమం చూడొచ్చు గైజ్ పీసెస్ మొత్తం ఇవే ఉన్నాయి లాల్బాగ్ టైపే. కూర్చున్నాయి చాలా రేర్ ఉన్నాయి. సో అందరు ఈసారి లాల్బాగ్ సోలాపూర్ దానిపైన ఎక్కువ ఫోకస్ పెట్టినారు. సో ఈ బ్యాక్గ్రౌండ్ అయితే చూడొచ్చు కూర్చొని పక్కనే చూడొచ్చు మన గరుడ దేవుడు హనుమంతుడు. ఇవి లేవాటిని కూడా రావు మనకి అయితే మస్తు బరువు ఉంటాయి పంతులు గాయస్. ఇగో అన్నీ ఇక్కడ కూర్చునే ఉన్నాయి. ఇగో సో వాన అయితే ఫుల్ అండ్ ఫుల్ పడుతుంది. ఇవన్నీ కూర్చున్నాయి గాయస్. కూర్చున్నాయి గణేషులు ఐ థింక్ ఉంటే ఉండొచ్చు ఒక 10 feet అనుకుంటున్నాను. ఒక 10 feet అయితే ఉంటే ఉండొచ్చు. మావాడు మాత్రం 20 feet అని చెప్తారు. పంతులకి ఏం తెలుసు పోరాడు కదా గాయస్. సో అక్కడైతే సగమే వర్క్ అయింది. బయట అయితే వర్షం ఫుల్ అంటే ఫుల్ పడుతుంది నాడు. మొత్తం ఎన్నిగానం ఉన్నాయి గణేషులు అయితే. సో ఇన్నిగానం ఎవరైతే నాకైతే మ్యాక్సిమం బయటికి వచ్చి బుక్ చేస్తారు మా సైడ్ అయితే. ఓల్డ్ సిటీ వాళ్ళు అయితే మ్యాక్సిమం అయితే అక్కడ సైడ్ పోతుంది ధూల్పేట. ఇప్పుడు ధూల్పేట కూడా చీప్ అయిపోయింది కదా ఎందుకంటే అంతా మంచిగా ఉన్నాయి పెద్ద గణేషులు ఉన్నాయి. మనం ఆర్డర్ ఇస్తే ఆర్డర్ కూడా చేస్తారు వాళ్ళు అంత పర్ఫెక్ట్ చేస్తారు.